హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ రెగ్యులర్గా చేసుకునే డిష్ సాంబార్ పౌడర్ లేకున్నా కూడా టేస్టీగా ఉండే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. చాలామంది మధ్యాహ్నం లంచ్లోకి, ఈవినింగ్ డిన్నర్లోకి వెజిటేబుల్ కర్రీతో పాటు సాంబార్ని ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారు కదా. మరి రెగ్యులర్గా చేసుకునే ఈ డిష్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబార్ని ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఒకసారి క్లీన్గా వాష్ చేసి ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని కుక్కర్పై మూత పెట్టేసి దీన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పప్పుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై అదే కుక్కర్ని పెట్టి ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకొని ఒక క్యారెట్ని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలు, క్యారెట్లు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొన్ని బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మీ దగ్గర ఉన్న మీకు ఇష్టమైన కొన్ని వెజిటేబుల్స్ని తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. కూరగాయలు మరి ఎక్కువైపోతే కూడా సాంబార్ అనేది అంతగా బాగుండదు. సో అన్నీ తక్కువ క్వాంటిటీలో వీలైనంత తక్కువ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ ఒకసారి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పు వేసుకొని మీకు కావాల్సినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. సాంబార్ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా లేకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకొని మీకు కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి కొన్ని మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మునక్కాయల్ని ఆయిల్లో ముందే వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్లో ఫ్రై అయ్యి మళ్ళీ పప్పులో ఉడికి మరీ మెత్తగా అయిపోతాయి. సో ఆయిల్లో కాకుండా ఇలా లాస్ట్కి పప్పులో పైనుంచి వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో సాంబార్ని కుక్ చేసుకోవాలి. సాంబార్ కుక్ అయ్యేలోపు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజులో చింతపండును నానబెట్టుకోవాలి. సాంబార్ 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి నానబెట్టిన చింతపండుని గుజ్జు చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకొని ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని టేస్ట్కి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా ఇంకోసారి సాల్ట్ని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి సాంబార్ రెడీ. ఈ సాంబార్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, మధ్యాహ్నం లంచ్లోకి, ఈవినింగ్ డిన్నర్లోకి ఇలా దేనికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి సాంబార్ని టేస్టీగా సాంబార్ పౌడర్ లేకుండా ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.